వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో జూన్ 11, 12 తేదీల జీకే బిట్స్ ఇంపార్టెంట్వి తెలుసుకుందాం. ముందుగా 11వ తేదీన ఏ పాము తన గూడును తనే కట్టుకుంటుంది? కింగ్ కోబ్రా. ప్రసిద్ధ రామప్ప దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది? పాలంపేట. వెనుకబడిన దేశాలలో నిరుద్యోగిత ఏ రకంగా ఉంటుంది? ప్రచ్ఛన్న నిరుద్యోగం. శూన్యం నుంచి 6 ఏళ్ల వయసు గల ప్రతి 1000 మంది బాలురకు అదే వయసు గ్రూపులో ఉండే బాలికల సంఖ్య దేన్ని సూచిస్తుంది? శిశులింగ నిష్పత్తి. స్వతంత్ర అనంతరం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్న సంస్థ ఏది? కేంద్రీయ గణాంక సంస్థ. రాగ్నర్ నర్క్స్ ప్రకారం వెనుకబడిన చాలా దేశాలు ఏ ప్రధాన సమస్య ఎదుర్కొంటున్నాయి? పేదరిక విషవలయాలు. బాలకార్మిక నిషేధ మరియు నిర్మూలన చట్టం 1986ను సిఫార్సు చేసిన కమిటీ ఏది? గురుపాదస్వామి కమిటీ. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిస్టర్బ్డ్ చిల్డ్రన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1974. వాహనాలలోని ఏ రసాయనము ప్రమాద సమయంలో నైట్రోజన్ వాయువును విడుదల చేసి ఎయిర్ బ్యాగులు విచ్చుకోవడంలో తోడ్పడుతుంది? సోడియం ఎజైడ్. మానవుని దేహ ఉష్ణోగ్రతను నియంత్రించేది ఏది? హైపోథాలామస్. వేప చెట్టులో డైబ్యాక్ వ్యాధికి కారణం ఏమిటి? శిలీంధ్రము. ఆకాష్ క్షిపణిని అభివృద్ధి మరియు ఉత్పత్తి చేసిన సంస్థ ఏది? DRDO మరియు BDL. సుబ్రహ్మణియన్ కమిటీ 2014 దేనికి సంబంధించినది? పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖకు సంబంధించిన ప్రక్రియలను సమీక్షించడం. వ్యక్తి నిర్బంధ చట్టబద్ధతకు సవాలు ఎదురైనప్పుడు దాఖలు చేసే రిట్ ఏది? హెబియస్ కార్పస్. తూర్పు చాళుక్యుల రాజధాని ఏది? వేంగి. ఇప్పుడు 12వ తేదీ జీకే బిట్స్ తెలుసుకుందాం. తెలంగాణలో కృష్ణానది పరివాహక ప్రాంత విస్తీర్ణత ఎంత? 69%. హైదరాబాదులో ఎన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి? 1. రాజ్యాంగ ప్రవేశికలో ఐక్యత మరియు దేశ సమగ్రత అనే పదాలను ఏ సంవత్సరంలో చేర్చారు? 1976లో. భారతదేశం యొక్క దక్షిణాన ఉన్న చిట్ట చివరి కొసను ఏమంటారు? ఇందిరా పాయింట్. టోబేట్ రాజధాని లాసాతో అరుణాచల్ ప్రదేశ్ను కలిపే పర్వత మార్గం ఏది? బోమ్డిలా. ఆస్ట్రేలియాలో అత్యంత పొడవైన నది ఏది? ముర్రే. భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది? మెరీనా బీచ్. గంగా డెల్టా దీనికి ఉదాహరణ. ఆర్కుమేట్ డెల్టా. బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దు రేఖ పొడవు 4096 కిలోమీటర్లు. టేకు వృక్షాలు పెరిగే అడవులను ఏ రకం అడవుల కింద పేర్కొనవచ్చు? శుష్క ఆకురాల్చు అడవులు. 1986లో కనిపించిన హెలితోకచుక్క మరలా ఏ సంవత్సరంలో కనబడుతుంది? 2062. నీటిలో కోలిఫార్మ్ ఎక్కువ మోతాదులో ఉంటే అది దేనిని సూచిస్తుంది? మానవ వ్యర్థాలతో కలుషితము. బ్యాట్ల్యాండ్ కమిషన్గా పిలువబడే పర్యావరణం మరియు అభివృద్ధిపై ప్రపంచ కమిషన్ నివేదిక ఎప్పుడు ముద్రించబడింది? 1987. జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం 2010 ప్రకారం జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పడింది?
2010 అక్టోబర్ 18. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.